ఈ నెల 30వ తారీఖున అంటే దాదాపుగా 1 వీక్ కూడా లేదు, అవును, తెలంగాణ ఎలక్షన్ జరుగుతుంది. అయితే ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు మీరు? కాంగ్రెస్ అండి. ఎందుకని బీఆర్ఎస్ మరలా మూడోసారి ముచ్చటగా వస్తుందని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు? లేదు లేదు, కంపల్సరీ రాదు. బేసికల్లీ వాళ్ళు ఏం చేయలేరు, లాస్ట్ 5 years నుంచి ఏం చేయలేరు. ఈవెన్ కరోనా టైంలో కూడా వాళ్ళు ఏం హెల్ప్ చేయలేరు పూర్ పీపుల్కి, చాలామంది చనిపోయారు. సో డెఫినెట్లీ యాంటీ ఉంది మొత్తం. అండ్ ఒక కాంగ్రెస్ వేవ్ వచ్చింది కాబట్టి డెఫినెట్లీ కాంగ్రెసే వస్తుంది. అండ్ మీరు రీసెంట్ సర్వేస్ కూడా తీసుకోవచ్చు, అన్ని కాంగ్రెస్ వైపే ఉన్నాయి. అంటే బీఆర్ఎస్ కూడా పథకాలు చాలా దళిత బంధు లాంటి అనేక మందికి మేము పథకాలు ఇచ్చాం, ఖచ్చితంగా మూడోసారి ముచ్చట గెలుస్తూ ఉన్నారు. లేదు, 100% రాదు. ఎందుకు అంటే ఇప్పుడు డబుల్ మనకి బెడ్రూమ్స్ కూడా అవి కూడా వాళ్ళ ఏమంటారు కార్యకర్తలకి వచ్చాయి కాబట్టి బయట రియల్ పీపుల్కి రాలేదు. అంటే అందరికి రాలేదు, ఓన్లీ వాళ్ళని అనుసరించే వాళ్ళ కార్యకర్తలకు, నాయకులకు మాత్రం వచ్చారు. వాళ్ళతో తిరిగేటోళ్ళకి ఇచ్చారు కాబట్టి వేరే వాళ్ళకి ఇవ్వలేరు, అది ఎవరికి రాలేదు. అండ్ ఎమ్మెల్యేస్ కూడా అది కొనుక్కుంటున్నారు, అది అమ్మేస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా అడుగుతున్నారు అనుకోండి, వాళ్ళకి ఎంతో అమౌంట్కి అమ్మేస్తున్నారు, అందుకోసం కంపల్సరీ రాదు. అంటే కాంగ్రెస్ వస్తే అడ్వాంటేజ్ ఏముంటుంది అనుకుంటున్నారు మీరు? డెఫినెట్లీ ఒకటి యూత్, మనకి యూత్ వల్ల మనకి మెయిన్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు ఈ లెట్స్ సే లాస్ట్ 10 years నుంచి మన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏమి ఇవ్వలేదు ఎంప్లాయ్మెంట్ వైజ్. బట్ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇప్పుడు చూస్తే మీరు బెంగళూరులో మనకి ఉమెన్స్ కానీ లేడీస్ కానీ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉంది, ఇక్కడ కూడా అమలు చేస్తారు కంపల్సరీ వాళ్ళు. అండ్ ఇంకొకటి ఎంప్లాయ్మెంట్, ఇప్పుడు మనకి గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి కదా, వాళ్ళు కూడా వదులుతారని చెప్పి కంపల్సరీ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అంటే కర్ణాటకలో రీసెంట్గా విన్ అయింది, అదే రిపీట్ అవుతుంటారా తెలంగాణలో కూడా? డెఫినెట్లీ అవుతుందండి. వి వోట్ ఫర్ కాంగ్రెస్. Please subscribe .news.